ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తల కష్టాన్ని ఎప్పటికీ మరువనని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు బీరా జంక్షన్ లో గల బొత్స కన్వెన్షన్ హాల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొల్లా బాబురావు మాట్లాడుతూ, నా రాజ్యసభ నిధులు ఈ నియోజకవర్గంలో వెచ్చించి నియోజకవర్గం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తామని ఆయన అన్నారు. కేకే రాజు మాట్లాడుతూ, సీఎం జగన్ రాజకీయంగా జన్మనిస్తే ఈ నియోజకవర్గ ప్రజలు నాయకులు నాకు పునర్జన్మనిచ్చారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళే ఎవరైనా ఎక్కడ కొట్టాలో అక్కడ ప్రజల దయ వల్ల నాయకుల దయ వల్ల కాబట్టి ఒక మంచి మనిషిని కానీ ఒక ప్రజా నాయకుడిని కానీ అడ్డుకోని మాట్లాడతారు. కానీ లాస్ట్ ఒక విషయం, మీరు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో చెమటొచ్చి మీరు కష్టపడినటువంటి తీరిగ్గానిగా తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మరి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భద్రతాభావం కలగకుండా, ఎవరికి ఆత్మనిర్భరభావం కలగకుండా మనందరిది మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అందరూ కూడా ఒక మంచి పాజిటివ్ దృక్పథంతో ప్రతి ఒక్కరూ ఆనందపడే విధంగా, ప్రతి ఒక్కరూ కూడా రేపు గవర్నెన్స్ లో సంతృప్తి పడే విధంగా నేను నడుచుకుంటానని మళ్ళీ చెప్తున్నాను. మే 13వ తారీఖున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జరిగినటువంటి నిజమైనటువంటి ఎలక్షన్ నిజంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి వారు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధితో పాటు మరి గౌరవ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కేకే రాజు గారు పడినటువంటి కష్టం 5 సంవత్సరాలు ప్రతి గుమ్మం తట్టి ప్రతి వారికి కూడా అండగా కొండగా ఉండి మరి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో నిజంగా ఈ యొక్క నార్త్ కాన్స్టిట్యున్సీని ఇంత నిజమైనటువంటి ఆ యొక్క సానుకూలత, వారు చేసినటువంటి నిజమైనటువంటి కష్టం ఊరుకునే పోలేదు. నేను ప్రత్యక్షంగా చూశాను. నిజంగా మన నార్త్ కాన్స్టిట్యున్సీలో 30,000 తగ్గకోకుండా మెజారిటీ వస్తుందని నేను విశ్వసిస్తున్నాను. నేను ఒక విషయం మాత్రం నార్త్ కాన్స్టిట్యున్సీ నాయకులకి, ప్రజల్ని నేను చెప్పాలి. నార్త్ కాన్స్టిట్యున్సీ ప్రజలు విశ్వసనీయతకి, విశ్వాసానికి మారు పేరుగా నిజంగా రాజుగారు వెంటే ఉండి వారి కోసం శ్రమించినటువంటి తీరు నిజంగా రాష్ట్రంలో అభినందించవలసిన విషయం. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మొన్న మే 13వ తారీఖున జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా చాలా కష్టపడి వాళ్ళే అభ్యర్థులుగా భావించి జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిని చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఎండనక వాననక ఎన్నికల షెడ్యూల్ దూరమైనా సరే చాలా కష్టపడి చాలా కసితో ఏ విధంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలి, తద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేసుకోవాలి, విశాఖపట్నంలో రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఘన స్వాగతం పలకాలనే ఉద్దేశంతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులు, సీనియర్ నాయకుల దగ్గర నుంచి బూత్ స్థాయి సభ్యుల వరకు కూడా చాలా కష్టపడి ఓన్ చేసుకుని ఈరోజు ప్రచారంలో కానీ ఎన్నికల ప్రక్రియలో కానీ కష్టపడటం జరిగింది. వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రిగా రెండోసారి విశాఖపట్నం ఘనస్వాగతం పలకాలని కాంక్షిస్తూ ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా కార్యకర్తల కృషి, కార్యకర్తల కష్టం, కార్యకర్తలు పడిన వాళ్ళు చేసిన ప్రచారం, వాళ్ళు చేసిన తీరుతో ఈరోజు భారీ మెజార్టీతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతూ ఉంది. తప్పకుండా కూటమి అభ్యర్థిపై భారీ మెజార్టీతో 1,00,000 పైచీలకు ఓట్లతో సాధించి ఈరోజు విజయాన్ని సాధించబోతున్నాం. తప్పకుండా విజయం సాధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చామో, ఏదైతే ప్రజలు మాపై నమ్మకంతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఆశీర్వదించారో వారందరూ కూడా సంతృప్తి పడే విధంగా అన్ని రకాలుగా కూడా సంక్షేమ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ
కానీ విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తామని, అదేవిధంగా ఈరోజు పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.